నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. బిల్ గేట్స్ గారు ఇప్పుడు ఏపీకి వచ్చారు ఈరోజు. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 4 సార్లు అయితే 2.1 కింద హైదరాబాద్, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చారు. విభజిత రాష్ట్రంలో 2 సార్లు వచ్చారు. అప్పుడు వైజాగ్కి, ఇప్పుడు అమరావతికి. మరి ఆయన రావడం వల్ల మైక్రోసాఫ్ట్ అనే ఒక పెద్ద సంస్థ వస్తుంది. అది ఎక్కడికి వెళ్తే అక్కడ అదంతా ఆ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇందుకోసమే కదా అందరూ ఆహ్వానిస్తున్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారానికి ఈరోజు బిల్ గేట్స్ గారు కూడా సీరియస్ అయిన సిచ్యువేషన్. ఇంతటికి దిగజారుతున్నారా అని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మరి ఏం స్ప్రెడ్ చేసింది ఆ సోషల్ మీడియా? ఎందుకు ఆయన అంత సీరియస్ అయ్యారు? ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్ల మణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. ఎప్పుడు లేనిది బిల్ గేట్స్ గారు రావడం వల్ల ఏపీ మొత్తం సంతోషంగా ఉంది. ఆయన వచ్చారు, మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చింది, మళ్ళీ మా రాష్ట్రం బాగుపడుతుంది, లక్షల ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు మా కళ్ళ ముందు ఉద్యోగాలు చేసుకుంటారు అని. కానీ బిల్ గేట్స్ గారు వైసీపీ సోషల్ మీడియా మీద సీరియస్ అయ్యారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతగానం నెగిటివ్ ప్రచారం. కానీ అంత సీరియస్ అవ్వాల్సిన ఇన్సిడెంట్ ఏముంది అందులో? ఏముందంటే ఇప్పుడు వాళ్ళందరూ అనేది ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ పేరుంది. ఓకే. ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మాయమైపోయారట. ఇక్కడ ఈ పాయింట్ చాలా క్లియర్గా వినండి. ఆంధ్రప్రదేశ్లో మాయమైపోయిన అమ్మాయిలు ఎప్స్టీన్ దగ్గర ఉన్నారా, ఎప్స్టీన్ వాళ్ళని చంపించాడా అన్నట్టు మాట్లాడారు. ఎవరు? వైసీపీ సోషల్ మీడియాలో. ఈ పాయింట్ ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారంటే ఎక్కడ మాయమైపోయారు అని ఎవరు అడిగారు? జగన్మోహన్ రెడ్డి గారు కో కదా. మరి ఇప్పుడు వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలోనే ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పారంటే, అంటే వాళ్ళ హయాంలో అమ్మాయిలు మాయమయ్యారని ఇవాళ వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో ఒప్పుకున్నట్టు మీరు అర్థం చేసుకో. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే, 100%. మీకు ఎప్పుడు ప్రతిసారి చెప్తున్నానా, జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఆయన చుట్టూనే ఉంటారు అంటే ఇవాళ వాళ్ళ సోషల్ మీడియానే మా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కానీ తప్పది, అమ్మాయిలు మాయమయ్యారు అని ఇవాళ వాళ్ళ సోషల్ మీడియాలో ఒక మహిళ దాన్ని ప్రూవ్ చేసి. అంటే వీళ్ళే అక్కడికి పంపించారా? ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎప్స్టీన్ ఫైల్స్లో నెక్స్ట్ మీ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందా తెలియదు మనకి. అంటే క్వశ్చన్ చేస్తున్నారు మ్యామ్, అలాంటి బిల్ గేట్స్ గారిని ఎందుకు ఏపీకి తీసుకొచ్చారు? ఏ మెసేజ్? సరేనమ్మా, ఓకే, అలాంటి బిల్ గేట్స్ గారిని ఎందుకు పిలిచారని మీరు అంటున్నారు. సరేమ్మా, మరి ఇన్ని బూతులు తిట్టి తల్లిని చెల్లిని బయటికి పంపించి బాబాయిని చంపేసిన వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకోమంటారమ్మా? అసలు ఇంకా రాష్ట్రంలో ఎందుకు ఉంచారమ్మా? అప్పుడప్పుడు ఎందుకు వస్తున్నాడమ్మా ఆయన యలహంక నుంచి అని ప్రజలు అడుగుతున్నారు. మరి దీనికి కూడా వాళ్ళు సోషల్ మీడియా సమాధానం చెప్పాలా? బాధ్యత కదా. ఎందుకంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి వాళ్ళు ఎందుకండి పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడండి, పులివెందుల ఎమ్మెల్యే పులి కదా, ఎందుకు పారిపోయాడండి అని అడుగుతున్నారు. మరి దానికి సమాధానం మీరేగా చెప్పాలి. ఎవరు? వైసీపీ సోషల్ మీడియా. అవును. మరి ముందు దీనికి సమాధానం చెప్పాక బిల్ గేట్స్ రాక ఎందుకు అని మీరు అడగండి. తర్వాత ఇవాళ మైక్రోసాఫ్ట్ వస్తే ఆల్రెడీ మీరు ఇందాక అన్నట్టుగా 1.0. అవును మ్యామ్. ఓకేనా? 1.0లో మైక్రోసాఫ్ట్ వచ్చింది. బోల్డ్ మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళలో వైసీపీ సపోర్టర్స్ లేరని మీరు ఢంకా బజాయిని చెప్తారా? ఉన్నారుగా. ఉంటారు, సహజం అదే. ఇప్పుడు అన్ని పార్టీలకి, అంటే పార్టీలు నచ్చిన వాళ్ళు ఉంటారు, అసలు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు. మరి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవాళ బిల్ గేట్స్ వస్తే బిల్ గేట్స్ ఇవాళ ఏం చేశాడు ఒకసారి చూడండి. అంటే దీని మీద కూడా వాళ్ళు మాట్లాడారు, మీకు అది కూడా చెప్తాను నేను. ఇవాళ బిల్ గేట్స్ వచ్చినందువల్ల ఏం జరిగిందంటే, ఆయన సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించాక ఏం చేశారు? డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, తర్వాత సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. తర్వాత డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేయాలని సీఎం వివరించారట. సో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీలు అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును కూడా గేట్స్ పరిశీలించారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ డేటా లేక్ ద్వారా అనుసంధానం చేయాలని అన్నారు కదా, దాని మీద వైసీపీ వాళ్ళు అసలు మన అందరి డేటా బిల్ గేట్స్కి ఎందుకు,
మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అని ఒక ప్రశ్న. ఆయన ఏం చేసుకుంటాడు మరి? మెదడు మోకాల్లో ఉంది అందుకని. అంటే మీకు కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడం అంటే ఇది. అసలు నేను ఇదే తమిళ వాళ్ళు అనుకోండి, ఏం చేస్తారు ఈ పాటికి, మా తమిళియన్స్ కోసం వచ్చాడు, మా తమిళ్ కొట్టుకుని చచ్చిపోతారు వాళ్ళు. అవును, ఆనందపడిపోతారు. మనం ఎవడైనా మన దగ్గరికి వస్తుంటే మనం దాన్ని ఎలా వాడిని వెనక్కి పంపించాలి, ఎలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకుండా చూడాలి. అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు సంస్థలు రాకూడదు, ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు రాకూడదు, యువత గంజాయి బ్యాచ్గా మిగిలిపోవాలి, వాళ్ళు కూరగాయలు అమ్ముకున్నట్టు బళ్ళ మీద గంజాయి అమ్ముకోవాలి. మా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడల్లా 500 తీసుకుని జై జగన్ జై సీఎం అని అరవాలి. ఒక క్వార్టర్ ఇస్తాం, అది కూడా జగన్ జే బ్రాండ్సే ఇస్తాం, ఓ బిర్యానీ పొట్లం ఇస్తాం. ఎందుకంటే అవి అక్కడ సేల్ అవ్వట్లేదు కాబట్టి అందుకని ఇది యువత ఆలోచించాలి. ఆవిడ పాపం ప్రశ్నించారు ఒక మహిళ, పేరెందుకు కానీ మనకి, నేనేమి యాజిటేషన్ చేస్తానని చెప్పట్లేదు, బిల్ గేట్స్ రావడం మాకు ఇష్టం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి ఇష్టము ఒక వ్యక్తి అయిష్టాన్ని బట్టి ఉండదు. అసలు బిల్ గేట్స్ రావడమే గొప్ప అనుకుంటుంటే, ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో రాహుల్ గాంధీ పేరు లేదా, 3 సార్లు వచ్చింది. అయితే ఏం చేస్తాం, రాహుల్ గాంధీ చెడ్డవాడు అంటామా? తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు కదా. ఇప్పుడు మోదీ పేరు ఒకసారి వచ్చింది, రాహుల్ గాంధీ పేరు 3 సార్లు వచ్చింది. అంత మాత్రాన రాహుల్ గాంధీకి లింక్ ఉందని మనం వీ కెనాట్ గివ్ ఎనీ స్టేట్మెంట్. అది నేను చెప్తాను, అన్లెస్ అంటే అక్కడ నిజాలు ప్రూవ్ అయితే తప్ప. ఎవరి గురించి అయినా సరే, వాళ్ళు మనకి అపోజిషను కాదు, వీళ్ళు మనకి ఫేవరు కాదు. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది అనుకుందాం, వచ్చినంత మాత్రాన మనం జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడని అనంగా, ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తాం. అలా ఆలోచించాలి. యాజ్ ఎ జర్నలిస్ట్ చేయాల్సిన పని ఏంటి, వాళ్ళ మీద అబాండాలు వేసేసి జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడు, జగన్మోహన్ రెడ్డికి అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని అన్నం మనం. నువ్వు అపోజిషన్లో ఉంటే ఉండని, వాస్తవాల గురించి మాట్లాడతాం. నిజమే. సో ఇవాళ బిల్ గేట్స్ వస్తే మన రాష్ట్రానికి ఎంత మనకి ప్రయోజనం, మైక్రోసాఫ్ట్ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది యువతకి భవిత ఉంటుంది, ఇవన్నీ మనం ఆలోచించాలి. నేను చెప్పేది అది. కాబట్టి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే చాలా, లేదా వాళ్ళు తీసుకున్న గుర్తు. నేనేమి మహామేధావిలాగా నేను ఒక వీడియో పెట్టేసి, ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చాక ఇది ఒక పైచవనాలో లేకపోతే అవకాశవనాలో నాకు తెలియదు, డింగుమని ఒకటి పెట్టేస్తాం. మనం అందరం జడ్జిమెంట్ ఇచ్చేసేవాళ్ళమే, మరి ప్రతి వాడు జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.